ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. ఎండలతో పాటు వడగాల్పులు కూడా వీస్తుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. అత్యవసర పనులు ఉంటేనే జనం బయటకు వస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగిన ఎండలపై మరింత సమాచారం రిపోర్టర్ కృష్ణమోహన్ అందిస్తారు. మెయిన్ రోడ్సే కాదు, కాలనీలో ఉన్నటువంటి వీధులన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. సహజంగా కూడా కాలనీస్లలో జనం ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వివిధ పనులకు పోయి వచ్చేవాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా. కానీ ప్రస్తుతం అయితే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వడగాల్పులు కూడా ఎక్కువగా ఉండడంతో ఉదయం 8-9 గంటల తర్వాత జనం బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్న ఒక 2-3 రోజుల పాటు మాత్రం ఉపరితల ఆవర్తన ప్రభావంతో చిరుజల్లులు, కొంత వాతావరణం కూల్ అయింది. మళ్ళీ 2 రోజులుగా చూస్తే వడగాల్పుల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు, వీధులన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. రోడ్లపై జనం రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జనం బయటికి రాలేకపోతున్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా రేపటి నుంచి నామినేషన్లు ఉన్నాయి. ఎన్నికల ప్రచారాలలో కూడా రాజకీయ పార్టీలు హోరెత్తించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వీటిపైన కూడా ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. బాణుడి ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎక్కడైనా ఏసీలకు సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్లోనే ఇప్పటివరకు ఇంటర్నల్ మీటింగ్స్ వాళ్ళ కార్యకర్తలతోటి, నేతలతోటి మీటింగ్లకే పరిమితం అవుతున్నారు. ఎండల తీవ్రతతోటి జనం బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు. ఎట్లా ఉన్నాయి సార్ ఈసారి ఈ ఎండలు? ఇట్ హ్యాస్ బీన్ నెవర్ బిఫోర్ లాగా ఉన్నాయండి. సమ్మర్ ఈజ్ వెరీ స్కార్చింగ్. నిజంగా కూడా అసలు తట్టుకోలేకుండా ఉన్నది. ఏసీలు కూడా పనిచేయడం లేదు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా ఈ హీట్ అనేటువంటిది తగ్గడం లేదు. నిజంగా కూడా అసలు రాబోయే కాలంలో ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది మనం ఏ రకంగా ఊహించలేకుండా ఉన్నాం. 2-3 రోజులుగా చూస్తే ఎట్లా ఉండేది, మళ్ళీ 2 రోజుల నుంచి ఎట్లా ఉంది? 3-4 రోజుల క్రితం ఎట్లా ఉండే, ఇప్పుడు 4-5 రోజుల క్రితం కంటే ఈ 2-3 రోజుల నుంచే బాగా పెరిగింది ఎండ. మరి పూర్తిగా అసలు ఎందుకంటే నీటి లెవెల్స్ అంటే మన బాడీలో ఉండేటువంటి వాటర్ లెవెల్ కూడా పూర్తిగా తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ వెరీ హారిబుల్. థ్యాంక్ యూ. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడని చెప్పారు. అంటే ఇంతగానం ఎండల తీవ్రత పెరగడానికి కానీ, లేదా ఇంత ఉక్కపోత కావచ్చు, వడగాల్పుల తీవ్రత, ఇంత సమతుల్యత దెబ్బతినడానికి కారణం ఏమనుకున్నారు? ఎండల ఎఫెక్ట్ ఎట్లా ఉంది? అసలు బయటకు వచ్చేటట్టు ఉందా? చాలా సివియర్ ఎండలు ఉన్నాయి. యాక్చువల్లీ ఈ ఎండలు ఇంత సివియర్ అవ్వడానికి ఆల్ ఆఫ్ ఎ సడన్ క్లైమేటిక్ చేంజెస్ రావడానికి కారణం మనమే. సో గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక మేజర్ కారణము. పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, మన వల్ల జరిగేటువంటి నష్టం ఏదైతుందో ఎన్వైర్న్మెంట్కి, దాని ఎఫెక్టే మనకి ఇలా కనిపిస్తుంది. నో డౌట్ సమ్మర్లో మధ్యాహ్నం టైం ఇంత సివియర్ ఎండలు ఉండడం వలన జనాలు డీహైడ్రేట్, ఎస్పెషలీ ఎల్డర్స్, ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ కంటిన్యూస్గా వాటర్ తీసుకోండి, కోకోనట్ వాటర్ తీసుకోండి, మజ్జిగ, పల్సటి మజ్జిగ తాగండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. మనం నీళ్లు తాగడమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి జంతువులకు కూడా, పక్షులకు కూడా కాస్త నీళ్ళు అనేది మనము అరేంజ్ చేసి పెట్టాలి. సో ఇక ముందైనా కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ పొల్యూషన్ తగ్గిస్తే ఫ్యూచర్ని మనం రక్షించుకోవచ్చు. ఇంత సివియర్ ఎండలు ఉండడం వలన గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా తగ్గిపోతుంది. వాటర్ స్కేర్సిటీ చాలా విపరీతంగా ఉంటుంది. ఎట్లా ఉంది సార్ ఎండలు? బయటకు వచ్చేటట్టు ఉందా? అసలు మధ్యాహ్నం ఏ టైం నుంచి ఏ టైం వరకు బయటకు రావడానికి ఇబ్బంది? ఈ లాస్ట్ 3 డేస్ నుంచి అయితే టెంపరేచర్ బాగా పెరిగింది. మార్నింగ్ 7 o'clock నుంచే బాగా వేడి ఉంటుంది. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు టెంపరేచర్ ఎక్కువనే ఉంటుంది. బయట తిరగలేని పరిస్థితి. చిన్నపిల్లల్ని కూడా బయటకు రానివ్వకుండా, పెద్ద ఏజ్డ్ పర్సన్ కూడా బయట తిరగకుంటుంటే బాగుంటుంది. అసలు బయటకు జనం ఎట్లా ఉంది అసలు? ఏ టైంకి ఇది బయటకంటే మార్కెటింగ్కి ఎట్లా రావచ్చు కదా, ఎర్లీ అవర్స్లో వచ్చి మార్కెటింగ్ చేసుకొని పోతారు. మధ్యాహ్నం టైంలో అంతా సిటీ కాలనీ అంతా ఖాళీగా ఉంటుంది. షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఖాళీగా ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇలా శ్రీరామనవమి కావడంతో కొంత జనం కనిపిస్తున్నారు. అంటే మీరు డాక్టర్గా మీరు ఏం చెప్తారు? అంటే ఈ మధ్యకాలంలో చూస్తే వడగాల్పుల తీవ్రత కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అసలు జనం బయటికి రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక అత్యవసర పనులు ఒకసారి రావాల్సి వస్తుంది. అందులోనూ డైలీ వేజ్ పనిచేసే వాళ్ళు కావచ్చు, లేబర్ ఎక్కువగా రావాలి. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి, కానీ పనులు అంటే ఉంటాయి కదా. సో బయటికి వెళ్ళాలి, ఎండ టైంలో పనికి వెళ్ళాలి అని ఉన్నప్పుడు బాగా కరెక్ట్గా కప్పుకుని వెళ్ళాలి. తర్వాత కొంచెం చెమటలు పట్టినా కూడా ఏదైనా మొత్తం చేతులు కప్పుకుని కాళ్ళకి సాక్స్ లాంటివి వేసుకుని వెళ్తే ఎండ దెబ్బ కానీ తగలడం తక్కువ. తర్వాత బయటికి వెళ్ళే ముందర ఇంటికి వచ్చిన తర్వాత మంచినీళ్ళు తాగడం,
కొబ్బరి బొండం నీళ్ళు అట్లాంటివి తాగాలి. అండ్ బయటికి వెళ్ళినప్పుడు ఒక వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్తే మంచిగా అంటే రోడ్ మీద దాహం వేసినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు వేడి దీనికి. మామూలుగా ఈ సమ్మర్లో ఎట్లాంటి డిసీజెస్ వస్తుంటాయి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిస్థితుల్లో డాక్టర్ని కన్సల్ట్ కావాల్సి ఉంటుంది? అంటే ఎండాకాలంలో మామూలుగా ఫీవర్స్ అవి ఉంటాయి, కానీ ఎండల నుంచి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒంటి టెంపరేచర్ తగ్గకుండా అలాగే పెరుగుతూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డిహైడ్రేషన్, నాలిక ఎండిపోవడం, పెదాలు ఎండిపోవడం అవన్నీ ఉన్నప్పుడు ఇంట్లో మంచినీళ్ళు తాగి, ఇంట్లో చల్ల మజ్జిగ అలాంటివి తాగినా కూడా అది పోకపోతే, అది తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది అంటే డిహైడ్రేషన్ చాలా కామన్ సమ్మర్ సీజన్లో. డిహైడ్రేషన్కి అంటే అది ఇంట్లో మనం చేసుకునే వాటి కుదరకపోతే అప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. ఇది ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రతకు సంబంధించిన ప్రభావం. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.